ఓం నమో వెంకటేశాయ. శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి మెట్ల మార్గంలో ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. నిజంగా ఆ భగవంతుడి యొక్క పేరు పెట్టుకున్నటువంటి వారికి ఎందుకు ఇన్ని కష్టాలు? నేను చెప్తున్నానండి. నా మాట, ఆ వాక్కు అనేది ఆ ఏడుకొండల వాడు స్వీకరిస్తాడు. ఈ రోజు నుండి ఈ రోజు నుండి 2034 వరకు శ్రీను, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, శ్రీను అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కలుగుగాక. మీ కష్టాలన్నీ తీరుగాక. మీరు జీవితంలో మంచిగా ఎదగాలని కూడా ఆ భగవంతుడి తర్వాత, మీ తల్లిదండ్రుల తర్వాత నేనే కోరుకుంటున్నానండి. శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు జీవితం అంతా కూడా ఇక నుంచి 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లాలి. ఆ స్వామివారు సాక్షిగా చెప్తున్నాను. కష్టపడండి. కష్టపడితే కానిదంటే ఏముందండి. శ్రీను, శ్రీనివాసరావు, శ్రీను అనే పేరు పెట్టుకున్నటువంటి వారు తులారాశి వారు. నేను చెప్పాను ముందుగానే. తులారాశి వారికి 2034 సంవత్సరం లోపు 100 కోట్లు సంపాదించే అవకాశం మీకు తప్పకుండా కలుగుతుంది. నేను చెప్తున్నానండి. శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు వారికి ఈ రోజు నుండి మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో, మిమ్మల్ని ఎవరైతే నిందించారో, మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళకి సరైన సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు నేను ఆ స్వామివారిని కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే మీ యొక్క అనుగ్రహం అనేది కూడా ప్రతి ఒక్కరికి కలగాలి. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఈ భూ మండలంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఆ స్వామివారికి ఖచ్చితంగా నేను ఒకటే వేడుకుంటున్నాను. శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు అని పేరు పెట్టుకున్నటువంటి వారికి ఇక నుంచైనా మంచి జరగాలని, జరిపించాలని మీ అనుగ్రహం తప్పకుండా వాళ్ళపై కలగాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.